కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన ఏదో సోలోగా వచ్చాడండి. సోలోగా వచ్చాడు. ఫస్ట్ పోయింది, రెండోసారి వచ్చాడు. వచ్చినాయి ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఆయన పని ఆయన చేస్తున్నాడు. తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా అది మనకి తెలియదండి అంత పెద్దగా. నా ప్రశ్న ఏంటంటే ఆయన ఓటు కూడా హైదరాబాద్ అక్కడే ఉంది. తెలంగాణలో పోటీ చేస్తే ఎంతవరకు ప్రభావం చూపిస్తారు ఆయన? ఆయన ప్రభావం 20% వస్తుంది. 20%. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఏం పని అంటున్నారు అక్కడ తెలంగాణ నాయకులంతా కూడా? ఇప్పుడు ఆంధ్రలో వచ్చాడండి, ఆంధ్ర డిప్యూటీ సీఎం అయ్యాడు. కానీ ఇప్పుడు తెలంగాణ పోటీ చేసిన ఆయనకేం 20% తప్ప ఏమి రాదు. సో ఏపీలోనే ఏం పీకలేపారు పవన్ కళ్యాణ్, తెలంగాణ వెళ్ళి ఏం పొడుస్తారంటున్నారు మాజీ మంత్రి రోజా గారు. ఇంకా అది మనం చెప్పలేమండి. రోజా గారు మాట్లాడిన మాట నా మాట కాదు. అదేలేండి, మనం దానికి ఇంకంత క్లారిటీ చెప్పలేము. చెప్తున్నాగా. ఇప్పుడు ఒక్క విషయం చెప్తున్నా, రోజా గారు ఏమన్నా బీకిందా? ఏమన్నా బీకిందామా? ఏం చేయలేదుగా. భాష మాతృభాష తప్పు, నోటి భాష, నోటి దోళ, నాలుక నరం లాంటిది. 4 రకాలు మాట్లాడతా నేను. కేసీఆర్ గారు కూతురు కవిత గారు కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద దేశద్రోహం కేసు పెట్టాలంటున్నారు ఆమె. ఏమండి, వాళ్ళ మీద సవాళ్ళు ఉన్నాయి, మనం చెప్పకూడదు ఇవన్నీ. ఇప్పుడు మీరు ప్రజల్ని ఏమంటారంటే మీ మీడియా ప్రజల్ని పీడిస్తారు అంతే తప్ప మేము చెప్పామనుకో ఒక రకంగా ఉండదు, అన్నీ ఉంటాయి తీర్చే బయటికే. ఒకే ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద రాజకీయంగా? రాజకీయ పర్లే, ఆయన అభిమానులు కోరుకున్నట్లుగా ఆయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? లేదండి, లేదండి, లేదు. థ్యాంక్స్ బాబాయ్.